బిజినెస్ లో ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుందని తెలిస్తే మనకి ఇక్కడ ఫస్ట్ పర్చేజ్ ఉంటుంది. పర్చేజ్ తర్వాత ఆర్ఎండి జరుగుతుంది. అంటే ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైనా ఇవాళ మనం వాడే ఏ వస్తువు కూడా ఆర్ఎండి నుంచి బయటకు వచ్చింది. సో ఆర్ఎండి జరగాలంటే ముందు ఆ ప్రోడక్ట్ కావాల్సిన ముడి సరుకును పర్చేస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్చేజ్ కోసం ఎంత బడ్జెట్ పెట్టాలి, ఆర్ఎండి తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ తర్వాత లీగాలిటీస్ ఏంటి, ఆ వస్తువు బయటకు వెళ్ళాలంటే దానికి ఏమేమి లీగాలిటీస్ కావాలి, ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాలి, తర్వాత మార్కెటింగ్ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూసుకోవాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మేము సందర్శించిన ప్రతి పరిశ్రమ కావచ్చు, కంపెనీ కావచ్చు, న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఎక్కడ వాళ్ళు చతికిల పడుతున్నారంటే మార్కెటింగ్ విషయంలో చతికిల పడుతున్నారు. అంటే వాళ్ళు బడ్జెట్ ఎక్కడెక్కడ కేటాయిస్తారంటే పర్చేసింగ్ లో బడ్జెట్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లో కొంత బడ్జెట్ వెళ్ళిపోతుంది, లీగాలిటీస్ లో వెళ్తుంది, మ్యానుఫాక్చరింగ్ లో వెళ్తుంది, R&D లో వెళ్తుంది. ఫైనల్ గా వాళ్ళ దగ్గరికి ఎండ్ ప్రోడక్ట్ ఎండ్ కస్టమర్ చేయాలి. ఈ ప్రోడక్ట్ అంతా రెడీ అయిందని తెలిసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కస్టమర్ చేయాలంటే ఇక్కడ జరగాల్సింది మార్కెటింగ్. ఈ మార్కెటింగ్, ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం ఏదైతుందో ఇక్కడ వాళ్ళు బడ్జెట్ కేటాయించుకోకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం వ్యవహారం చెత్తబొట్టలు వేసినట్టుగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఎంత వాల్యుబుల్ అయినా, ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయినప్పటికీ అది ఎండ్ కస్టమర్కి చేరలేదు, యూటిలైజ్ అవ్వలేదు, దాని రిజల్ట్ కనిపించలేదు, పబ్లిక్లోకి అది వెళ్ళలేదంటే మాత్రం చేసిన శ్రమ అంతా వృధా అవుతుంది.